మన దగ్గరికి ఆ ప్రతికూల శక్తులు రాకుండా ఉండాలి అంటే వాటికి సరిపోని లక్షణాలు మనలో ఉండాలి. ఈ శక్తులు మరి ఎవరిని ప్రభావితం చేస్తాయి? ఎలాంటి వాళ్ళను ప్రభావితం చేస్తాయి? ఏ లక్షణాలు ఉన్న వాళ్ళని ప్రభావితం చేస్తాయి అంటే, ఇప్పుడే చెప్పుకున్నట్టుగా మనం అపరిమితమైన ఆశ, దేని మీదైనా అమితమైన ఆశ, మహాగర్వము, అమితమైన గర్వము, మూర్ఖత్వము, భయంకరమైన అహంకారము, ఇవి ఉన్నప్పుడు వీటినే మనం సోల్ ఎనిమీస్ అని కూడా అంటాం. యాంగర్, లస్ట్, గ్రీడ్, అటాచ్మెంట్, ప్రైడ్, వ్యానిటీ, జెలసీ, ఫాల్స్‌హుడ్, ఈ లక్షణాలు మనలో ఉంటే ఇవి ప్రవేశించటానికి చాలా సులభం. అవి చాలా సులభంగా మనలోకి ప్రవేశిస్తాయి. సావిత్రిలో శ్రీ అరవిందులు అంటారు, మానవ లోతులలో కాల హృదయంలో ఒక అంధకారము రహస్య శత్రువులా దాగి ఉంది. మన హృదయంలోనే ఒక అంధకారం అన్నది రహస్య శత్రువులా దాగి ఉంది. ఇది భగవంతుని కార్యాన్ని వికృతం చేసే హక్కు తనకు కావాలని కోరుకుంటూ ఉంది. భగవంతుని కార్యాన్ని ఇది వికృతం చేయాలని అనుకుంటుంది. ఒక రహస్య శత్రుత్వము ప్రపంచ గమనం మీద దాడి చేస్తుంది. ప్రపంచాన్ని ముందుకు పోనీయకుండా ఒక రహస్య శత్రుత్వం అన్నది ఉంది. అది అన్ని కార్యాల మీద ఒక మచ్చను ముద్రించి కార్యాలన్నింటినీ లోపభూయిష్టం చేస్తుంది. ఇది నాశనం అయ్యే వరకు పృథ్వీ మీద శాంతి నిషిద్ధమే. మనకు కనిపించే శత్రువు అంటూ లేడు. మనకు కనిపించని శత్రుత్వం మన చుట్టూ ఉంది. అది కనిపించకుండా మనల్ని ముట్టడిస్తుంది. తెలియని తలాల నుంచి అగోచర శక్తులు మనల్ని స్పర్శిస్తాయి. మన సొంతం కాని ఆలోచనలు వెంటాడి పట్టుకుని తప్పు చేయడానికి హృదయాన్ని బలవంత పెడతాయి. మన ఆలోచనలు కాకున్నా కూడా అవి తప్పుడు ఆలోచనలు ఒక్కోసారి వస్తాయి. మనం చేయని వ్యక్తులం కాకపోయినా ఒక్కొక్కసారి ఆ తప్పు చేస్తాం. మన జీవితాలు ఒక సందిగ్ధ వలలో చిక్కుకున్నాయి అంటారు శ్రీ అరవిందులు. అయితే మనం ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలు ఉన్నప్పుడే ఈ శక్తులు మనిషితో ఆడుకుంటాయి. మదరు అలాంటి వ్యక్తులను ఆ శక్తుల నుంచి విడిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల శక్తులు పట్టుకున్న వ్యక్తులను విడిపించారు మదర్. చాలా సార్లు, చాలా సందర్భాలు ఉన్నాయి. కానీ విచిత్రం ఏమంటే, ఆ విడిపించిన వ్యక్తులకు ఆ శక్తులు తమలో ఉన్నప్పుడు గొప్ప శక్తి ఉండేది. అది వెళ్ళిపోయిన తర్వాత అంత శక్తి అనిపించేది కాదు. బలహీనంగా అనిపించేది. కాబట్టి వాళ్ళు చెడు చేయడానికి ప్రేరేపించినా కూడా ఆ శక్తులు మళ్ళీ మళ్ళీ వాటినే ఆహ్వానించేవాళ్ళు. మళ్ళీ మళ్ళీ అవి రావాలని చెప్పి ఇన్వైట్ చేసేవాళ్ళు. అప్పుడు ఆ పాత శక్తి రాకపోయినా కూడా దాని స్థానంలో కొత్త శక్తి వచ్చేది. సో ఇలా ఇవి అమరులు. వీటికి మరణం ఉండదు. స్వచ్ఛమైన ఆధ్యాత్మిక శక్తితో మాత్రమే వాటిని మనం అంతం చేయగలం. ఒక ప్రాణమయ జీవితో పోరాడితే దాన్ని అణచివేయచ్చు, చంపచ్చు. కానీ అది ఎప్పటికీ పునర్జన్మనిస్తుంది. ఇది మనకి మళ్ళీ రూపాంతరం చెందుతాయి, మళ్ళీ పునర్జన్మనిస్తాయి అన్నదానికి కూడా పురాణాల్లో రాక్షసుల కథ ఒకటి ఉంది. అది రక్తబీజుడు. దేవీ భాగవతంలో రక్తబీజుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను గొప్ప తపస్సు చేసి ఒక వింత వరాన్ని పొందుతాడు. అది ఏంటంటే, యుద్ధంలో అతని శరీరం నుంచి ఒక రక్తపు చుక్క నేల మీద పడితే ఆ చుక్క నుంచి మళ్ళీ ఇంకొక రక్తబీజుడు, ఇంకొక రాక్షసుడు పుడతాడు. ఆ కొత్తగా పుట్టిన రాక్షసుడు కూడా అసలు రక్తబీజునికి ఎంత బలపరాక్రమాలు ఉన్నాయో అంతే బలపరాక్రమాలతో ఉంటాడు. ఇలా వేల చుక్కలు పడ్డాయంటే, రక్తపు చుక్కలు, ఏమవుతుంది, వేల మంది రక్తబీజులు మళ్ళీ పుట్టుకొస్తారు. దీనివలన అతనికి చావే ఉండేది కాదు. నాకు చావే ఉండదు అని చెప్పి అతను గర్వపడేవాడు. అయితే ఒకసారి రాక్షసుల తరపున ఈ రక్తబీజుడు దేవీ శక్తులతో పోరాటానికి వస్తాడు. అప్పుడు చాముండేశ్వరి మాత అతని మీద దాడి చేసినప్పుడు అతని శరీరం నుంచి రక్తం కారడం మొదలవుతుంది. ఒక్కొక్క రక్తపు చుక్క పడ్డప్పుడంతా ఒక్కొక్క రక్తబీజుడు పుట్టుకొని వస్తూ ఉంటాడు. మొత్తం యుద్ధ భూమి అంతా కూడా రక్తబీజులతో నిండిపోతుంది. ఈ దేవతలు ఇది చూసి భయభ్రాంతులకు గురవుతారు. అప్పుడు ఇది గమనించిన దుర్గాదేవి తన మొహం నుంచి, తన నుదుటి నుంచి భయంకరమైన కాళికాదేవిని సృష్టిస్తుంది. ఈ కాళికాదేవి తన నోటిని పెద్దగా తెరిచి యుద్ధం చేస్తూ, గాయపడినప్పుడు రక్తబీజుని శరీరం నుంచి కారే ప్రతి రక్తపు చుక్కను నేలపై పడకుండా ఆమె నోట్లోకి మింగుతూ, ఆ మింగినప్పుడు ఆ చుక్క మళ్ళీ రక్తబీజుడు అవుతుంది కదా, అలాగే అతన్ని కూడా అలా మింగేస్తూ నోట్లో పడిన రక్తంతో పుట్టిన రాక్షసులను కూడా భక్షిస్తుంది. చివరకు రక్తబీజుని శరీరంలో రక్తం మొత్తం అయిపోయి కొత్త రాక్షసులు పుట్టడానికి అవకాశం లేకుండా పోతుంది. అప్పుడు దేవి అతన్ని హరిస్తుంది. ఇది అసురుల శక్తి.
ప్రపంచంలో వాళ్ళను ఖచ్చితంగా అంటే మళ్ళీ తిరిగే అవకాశం లేకుండా మరి నాశనం చేయగల శక్తి ఉందా అంటే ఆ శక్తి ఒక సుప్రామెంటల్. సుప్రామెంటల్ ప్రపంచానికి, సుప్రామెంటల్ వరల్డ్‌కి దానికి అతీతమైన శక్తి మాత్రమే వీటిని అసలు నామరూపాలు లేకుండా నాశనం చేయగలుగుతుంది. విశ్వ పరిణామానికి అవసరమైనంత కాలము అవి ఉనికిలో ఉంటాయి. తమ ప్రయోజనాన్ని కోల్పోయిన రోజున అవి అదృశ్యమవుతాయి. ఇవి మనిషిని పట్టుకున్నాయంటే మరి ఏం జరుగుతుంది అంటే మనిషి వ్యక్తిత్వాన్ని, ఆత్మను బయటకు పంపించేస్తాయి. ఇవి మానవ రూపంలో ఉండొచ్చు. అంటే మనకు కనిపించే కొంతమంది మనుషుల్లో అవి ప్రత్యేకంగా కనిపించనివి కదా శక్తులు మనుషులలో ఉండొచ్చు. మనుషుల ద్వారానే అవి మన మీద పనిచేస్తాయి. కానీ వాటికి మానవ స్వభావం ఉండదు. వీటి అలవాటు ఏంటంటే మనుషుల జీవశక్తిని పీల్చుకోవటం. ఇప్పుడు కొంతమంది మనుషులను మనం కలిసినప్పుడు, కలిసి మాట్లాడి అంతా అయిపోయి వచ్చిన తర్వాత మన శక్తి అంతా కోల్పోయినట్టుగా ఫీల్ అవుతాం. మన శక్తి వాళ్ళు హరించేశారా అన్నట్టుగా అనిపిస్తుంది. నిరాశకు, అలసటకు గురవుతాం. ఇదంతా కూడా ఆ ప్రతికూల శక్తుల పనే. కొంతకాలం వాళ్ళ దగ్గర మనం ఉన్నామంటే అలాంటి వ్యక్తుల దగ్గర అనారోగ్యం కలుగుతుంది. కలిసి వాళ్ళతో పాటు జీవించామంటే మనల్ని వాళ్ళు ఈవెన్ చంపొచ్చు కూడా. అయితే మరి ఆ జీవులు ఒకసారి అక్కడికి వచ్చాక మన వాతావరణం నుంచి మనం వాటిని బయటకి ఎలా పంపించాలి? అంటే సాధారణంగా మనం వాటితో అటువంటి వారితో ఒకే ఇంట్లో నివసించకపోతే వాటి ప్రభావానికి లోను కావడం ఉండదు. కానీ వాళ్ళతో ఏదైనా సంబంధం, ఒక కమ్యూనికేషన్ మార్గం ఉత్తరాల ద్వారా కానీ, ఫోన్ మాటల ద్వారా కానీ పెట్టుకున్నామంటే అప్పుడు అవి మళ్ళీ అవకాశం తీసుకుంటాయి. అప్పుడు అలాంటి వాళ్ళతో వ్యవహరించటానికి తెలివైన మార్గం ఏంటంటే అలాంటి వాళ్ళతో సంబంధాలను తెంచుకోవాలి అంతే. వాళ్ళను మార్చాలని మనం ఆశించటము, ఆ రకంగా ప్రయత్నించటము అదంతా కూడా వ్యర్థమైన ప్రయత్నమే తప్ప, మన భ్రమ తప్ప. వాళ్ళెప్పటికీ మారరు, మారాలని అనుకోరు. ఎందుకంటే వాళ్ళ లోపల ఉన్నది ఆ ప్రతికూల శక్తులు. వాళ్ళతో ఆ పనులు చేయించేది, వాళ్ళని ఆ రకంగా బిహేవ్ చేసేట్టు చేసేదంతా ఆ ప్రతికూల శక్తులు. కాబట్టి వాళ్ళకు మనం సంబంధం తెంచుకోవాలి, వాళ్ళకు దూరంగా ఉండాలి. ప్రస్తుతము ఆధ్యాత్మిక మార్గంలో ప్రజలను నిర్దేశించే కొంతమంది, అందరూ కాదు, గురువులు అనండి, బాబాజీలు, స్వామీజీలు, అందరూ కాదు, కొద్దిమంది, వాళ్ళలో కూడా వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఆధ్యాత్మికతను ఉద్దేశపూర్వకంగా భ్రష్టు పట్టించటానికి, ఆధ్యాత్మిక ముసుగులో వాళ్ళ సామ్రాజ్యాన్ని నిర్మించటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక జీవితం పట్ల బలవంతం చేసే ఆకర్షణ కూడా వాళ్ళలో ఉంటుంది. ఇప్పుడే హిట్లర్‌ది చెప్పుకున్నాం మనం. ఎంత బలమైన ఆకర్షణ ఉంటుంది అని. అలాగే వీళ్ళ ఇలాంటి గురువుల్లో, ఇలాంటి స్వామీజీల్లో కూడా అంతటి బలమైన ఆకర్షణ ఉంటుంది. అమాయకులు, అమాయక ప్రజలు, సామాన్య ప్రజలు వీళ్ళంతా కూడా వాళ్ళకు తొందరగా ఆకర్షితులవుతారు. వాళ్ళ చేతుల్లో మోసపోతారు. వాళ్ళు చేస్తున్నది దైవ నియమాలకు వ్యతిరేకమైన, దైవానికి కట్టుబడి ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తారు. ప్రస్తుతము చెప్పాలంటే ధనశక్తి, మనం డబ్బు కూడా ఈ ప్రతికూల శక్తుల చేతుల్లో ఉంది. అందుకే ఈ ప్రభావం వల్లనే సత్యం కోసం చేసే పనులకు పెద్దగా డబ్బులు రావటం లేదు. సత్యం కోసం పనిచేసే వాళ్ళకి ఎక్కడా డబ్బు ఉండటం లేదు. అది ఎప్పుడు దారి తప్పుతూనే ఉంది. ఎందుకంటే అది ప్రతికూల శక్తుల పిడికిట్లో ఉంది. భూమి మీద తమ పట్టును నిలుపుకోవటానికి ఈ అసుర శక్తులు ఉపయోగించే సాధనాల్లో ముఖ్యమైనది, ప్రధానమైనది ఏంటంటే ఈ డబ్బు మాత్రమే. ప్రస్తుతము భూమి మీద అత్యంత చురుగ్గా ఉన్న గొప్ప అసురుడు ఎవరు అంటే లార్డ్ ఆఫ్ ఫాల్స్‌హుడ్ అని ఇందాక చెప్పుకున్నాం. హిట్లర్ విషయంలో హిట్లర్‌కు ప్రత్యక్షమైన వాడు అసత్య ప్రభువు అని చెప్పుకున్నాం. అతను తనను లార్డ్ ఆఫ్ ద నేషన్స్ అని కూడా పిలుచుకున్నాడు అని చెప్పుకున్నాం. అయితే అతను ఇప్పుడు చాలా యాక్టివ్‌గా ఉన్నాడు అంటున్నారు కొందరు. ఎందుకంటే ఎక్కడైనా తప్పు జరుగుతుంది అనంటే చాలా చోట్ల మనం చెడు, తప్పు జరగడం చూస్తూ ఉన్నాం. ఎక్కడైనా తప్పు జరుగుతుంది అంటే అతను గాని, లేకపోతే అతని ప్రతినిధి గాని అక్కడ ఉన్నారు అని మనం నిశ్చయించుకోవచ్చు. అతను ఎలా అంటే తాను అంతరించిపోయే లోపల అంతా నాశనం చేయాలనుకుంటాడు. అంతా నాశనం అయితే తప్ప అతను అంతరించిపోవటానికి ఒప్పుకోడనమాట. అయితే మరి మనకు, ఈ జీవులకు మధ్యన ఉన్న వ్యత్యాసం ఏంటి? వీళ్ళు మనుషుల్లో కూడా వస్తారు అని చెప్తున్నాం. మరి మనకు, వాళ్లకు ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే మనలో దివ్య సాన్నిధ్యం, డివైన్ ప్రెజెన్స్, సైకిక్ బీయింగ్ ఉంది.
వీటిలో ఆ సైకిక్ బీయింగ్ అన్నది ఉండదు. ఈ సైకిక్ బీయింగ్ అన్నది భూమి మీద మనుషులకు మాత్రమే ఇవ్వబడిన ఒక ప్రత్యేక అనుగ్రహం. దీని కారణంగానే ఏ మనిషి అయినా మారడానికి అవకాశం ఉంది. మనుషులు మారాలి అనుకుంటే తప్పనిసరిగా మారగలరు. ఎందుకంటే మనిషిలో ఈ సైకిక్ బీయింగ్ చైత్య పురుష ఉన్నాడు కాబట్టి. కానీ ఈ జీవుల్లో చైత్య పురుష ఉండదు కాబట్టి వాళ్ళకి దైవంతో ప్రత్యక్ష సంబంధం కూడా ఉండదు. మనకు భగవంతునితో, మదర్‌తో సంబంధం, ప్రత్యక్ష సంబంధం మనకిప్పుడు ఉంది అంటే దానికి కారణం ఏంటి? మనలో ఈ సైకిక్ బీయింగ్ ఉంది. సైకిక్ బీయింగ్ ద్వారానే మనం కనెక్ట్ కాగలుగుతాం భగవంతునికి. కానీ ఉన్నత శక్తికి గాని. వీటిలో ఆ సైకిక్ బీయింగ్ అన్నది ఉండదు కాబట్టి అవి భగవంతునితో, దైవంతో కనెక్షన్‌లో ఉండవు. వాళ్ళకి ఇంకా ముఖ్యంగా ఏది సరిపోదు మరి. మన దగ్గరికి ఆ ప్రతికూల శక్తులు రాకుండా ఉండాలి అంటే వాటికి సరిపోని లక్షణాలు మనలో ఉండాలి. అవి సరిపోని లక్షణాలు మనలో ఉండాల్సినవి ఏవి అంటే పవిత్రత. ఈ పవిత్రత అంటే వాటికి అసహ్యం. వాళ్ళని అంతం చేసే ఏ విషయమైనా కూడా అవి అసహించుకుంటాయి. సద్భావన, చిత్తశుద్ధి, నిజాయితీ, సిన్సియారిటీ ఇది చాలా సార్లు చెప్పుకున్నాం మనం ఎంత ముఖ్యం అని. స్వచ్ఛత, ఆ తర్వాత అందం, సామరస్యత, హార్మోని, ఈక్వానిమిటీ, సమత్వం, నిశ్చలత ఈ లక్షణాలన్నీ మనం ఉన్నప్పుడు అవి మనల్ని ద్వేషిస్తాయి. మన జోలికి కూడా రావు. వీళ్ళని మట్టు పెట్టాలంటే మరి మనలో ఈ లక్షణాలను పెంపొందించుకోవాలి. ద్వేషంతో ఉండే ఈ జీవులు భూమి మీద పూర్తిగా అదృశ్యమైనప్పుడు అప్పుడే ద్వేషం కూడా అదృశ్యమవుతుంది. ఈ ద్వేషిస్తున్నారు, మనుషులు ద్వేషంతో ఉన్నారు అని అనుకుంటాం. అది వాళ్ళ పొరపాటు కాదు. వాళ్ళను మనం అసహించుకోవాల్సిన అవసరము లేదు. తిరిగి మనం ద్వేషించను కూడా కూడదు. ఎందుకంటే వాళ్ళలో పనిచేస్తున్నది ఈ ప్రతికూల శక్తులు. ఈ ప్రతికూల శక్తుల ప్రభావంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు అన్నది మనం ఎప్పుడూ గుర్తించుకోవాలి. అయితే మనలో సైకిక్ బీయింగ్ ఉంది అని చెప్పుకున్నాం. ఈ సైకిక్ బీయింగ్ అన్నది మనలో ఉండటం వల్ల చీకటి స్థానంలో వెలుగును, వికారం స్థానంలో సౌందర్యాన్ని, చెడుకు బదులుగా మంచితనాన్ని తీసుకొచ్చే శక్తి మనకు మాత్రమే ఉంది. అది కేవలం మనిషికి మాత్రమే ఉంది. బికాస్ ఆఫ్ దిస్ సైకిక్ బీయింగ్. అది అసుర శక్తికి అది లేదు. అందువలన మార్పు తీసుకొచ్చేది మనిషే. భూమిని రూపాంతరం చేయగలిగేది కూడా మనిషి. మనం మాత్రమే ఈ భూమిని రూపాంతరం చేయగలము. భూమి మీద దివ్య జీవనాన్ని తీసుకుని రాగలము. ఎందుకంటే మనలో ఆ దివ్య సాన్నిధ్యం అన్నది ఉంది. మదర్‌కు 30 సంవత్సరాల వయసులో ఉన్న ఒక సంఘటన చెప్తారు మదర్. ఒకసారి షిప్‌లో ప్రయాణం చేస్తున్నారు. మదర్‌తో పాటుగా అక్కల్ట్ గురువు థియాను మదర్‌తో పాటుగా ప్రయాణం చేస్తున్నారు. అప్పుడు సడెన్‌గా ఏమైందంటే ఒక తుఫాను వచ్చినట్టుగా ఆ షిప్పు విపరీతంగా కదలడం మొదలైంది. ఇంకా కొద్దిసేపట్లో అందులో ప్రయాణించే ప్రయాణికులంతా కూడా సముద్రంలో పడి మరణిస్తారు. అంతగా షిప్ కదిలిపోతూ ఉంది. అప్పుడు ఇతను మదర్ దగ్గరకొచ్చి నువ్వు ఈ షిప్‌ను కాపాడాలి అన్నాడు. అంటే అప్పుడు మదరు ఎళ్లి షిప్‌లో డెక్ మీద పడుకున్నారు. పడుకొని ఆమె తన సటిల్ బాడీని సముద్రం మీదకు పంపించారు. ఆమె సూక్ష్మ శరీరము మొత్తం సముద్రం అంతా తిరిగి అక్కడ షిప్ దగ్గర అసలు ఎందుకు షిప్ ఇట్లా ఊగుతుంది, ఇట్లా కదులుతుంది అన్నది చూసింది. అక్కడ ఏం జరుగుతుంది అంటే వేలాది కొద్దీ ఈ సూక్ష్మ జీవులు ఆ షిప్‌ను పట్టుకొని ఒకటే ఊపుతున్నాయి. వాటిని కదిలిస్తున్నాయి. అవి అసంఖ్యాకంగా ఉన్నాయి. 1, 2, 3 కాదు. వేలాది కొద్దీ ఉన్నాయి. అవన్నీ కలిపి దాన్ని ఊపుతున్నాయి. దాన్ని ఇంక కింద పడేసి మునిగిపోయే ప్రమాదం ఉంది. సో, మదరు ఈ జీవులన్నింటినీ వేడుకున్నారు. మీరు ఇలా చెయ్యొద్దు. ఇలా చేయడం వలన అమాయక ప్రజలు చనిపోతారు. ఇంతమంది షిప్‌లో ఉన్నారు. షిప్ ఒకవేళ మునిగిపోతే వీళ్ళందరూ కూడా మరణిస్తారు. మీకు ఇది వినోదం కాదు, చెయ్యొద్దు అని కొంచెం మదర్ వేడుకున్నారు. ఆ వేడుకున్నప్పుడు అవి ఆ సూక్ష్మ జీవులు వినటం జరిగింది. దానికి మదర్ ఆధ్యాత్మిక శక్తి పనిచేసింది అక్కడ. అంత సులభం కాదు అది. ఇప్పుడు మళ్ళీ తిరిగి మదర్ వచ్చి తన శరీరంలోకి వచ్చారు. మదర్ సూక్ష్మ శరీరం వచ్చి మదర్ భౌతిక శరీరంలో కలిసింది. ఈ రకంగా షిప్‌లో ఉన్న వాళ్ళంతా కూడా కాపాడబడ్డారు. సో, ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే ఆ దివ్య చైతన్యం అన్నది పని చేసినప్పుడు ఏ శక్తులు కూడా ఎంతటి రాక్షస శక్తులు, అసుర శక్తులు అయినా కూడా ఏమీ చేయలేవు. మరి రూపాంతరం అన్నది ఎప్పుడు జరుగుతుంది?
దైవంలోకి ఉపసంహరించుకుంటే తప్ప రూపాంతరం జరగదా అని అడిగారు ప్రశ్న మదర్‌ని. అంటే దైవంలోకి ఉపసంహరించుకోవటము అనంటే అది ప్రళయం. అది రూపాంతరం కాదు. అంటే అది భూమి లయం కావటం. ఇప్పుడు విశ్వంలో ఇంతవరకు 6 సృష్టులు జరిగాయని చెప్తారు మదర్. 6 క్రియేషన్స్ జరిగాయి. 6 ప్రళయాలు జరిగాయి. ఈ 6 క్రియేషన్స్‌లో అంతా పర్ఫెక్ట్‌గా లేదు కాబట్టి 6 ప్రళయాలు జరగాల్సిన అవసరం వచ్చింది. ఇవన్నీ కూడా దైవంలోకి సృష్టి జరగటము, మళ్ళీ దైవంలోకి ఉపసంహరించుకోవటమే ప్రళయం అంటాం జరిగింది. ఇప్పుడుది మనది ప్రస్తుత సృష్టి 7వది. 7th క్రియేషన్. ఇది 7వది కాబట్టి ఇది అసలైనది. ఇది ఇంకా వెనక్కి తిరిగి పోవటం, ఉపసంహరించుకోవటం, ప్రళయం సంభవించటం అన్నది ఉండదు. ఎందుకంటే ఇది రూపాంతరం చెందుతూ పర్ఫెక్షన్ వైపుగా సాగుతూ ఉంది. పరిపూర్ణత వైపుగా ఇది సాగుతూ ఉంది. కాబట్టి ఇందులో ప్రళయం అన్నది ఉండదు. మరి ఈ శక్తులు ఎలా ఇందులో పనిచేస్తాయి అంటే వాటికి మానవ పరిమితులు అన్నవి లేవు. కాబట్టి చాలా కాలం పాటు భూమిపై తమ ప్రభావాన్ని కొనసాగిస్తాయి. మానవ చైతన్యాన్ని ప్రభావితం చేయటానికి అనువైన చోటును కనుక్కున్నంత వరకు ఎక్కడైతే మానవ చైతన్యం ఇలా లో నేచర్ ఉందో, లో కాన్షియస్నెస్ ఉందో అంతవరకు ఇవి భూమి మీద ఉంటాయి. ఇవి మనుషుల్లో పనిచేస్తూనే ఉంటాయి. ఇప్పుడు కేవలం మనం చూస్తున్నాం వ్యక్తుల ద్వారా మాత్రమే కాదు, దేశాల ద్వారా కూడా ఇవి పనిచేస్తున్నాయి. ఈ యుద్ధాలు గుండా, అలాగే ఆ యుద్ధాలను నడిపించే లీడర్స్ గుండా ఈ ప్రతికూల శక్తులు పనిచేస్తూ ఉన్నాయి.